స్వచ్ఛమైన నాణ్యమైన గౌదర్పార్ పూజా ఉత్పత్తులు www.gaudarpar.com ద్వారా ఆన్లైన్ లో ఆర్డర్ చేయండి. మీ ఇంటిని దేవాలయంగా మార్చుకోండి. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ఆగస్టు 26వ తారీఖున కృష్ణాష్టమి. అయితే ఈ పండుగను ఏ విధంగా జరుపుకోవాలి, ఆ చిన్ని కృష్ణయ్యకు ఎటువంటి నైవేద్యాలు సమర్పించాలి, అసలు ఎలా పూజ చేయాలి, 26న లేక 27న మనం కృష్ణాష్టమి జరుపుకోవాలా, ఇలా ఎన్నో సందేహాలు ఉన్నాయి కదా. వీటిని నివృత్తి చేసేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిపట్ల శ్రీహరి శర్మ గురువు గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. వాగర్థ వివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురువుగారు, ఆగస్టు 26వ తారీఖున కృష్ణాష్టమి అని మేము క్యాలెండర్లో చూస్తున్నాం. కానీ కొంతమంది అంటున్నారు 27న జరుపుకోవాలి పండగ అంటున్నారు. ముందుగా ఈ సందిగ్ధతను నివృత్తి చేయండి. ఎందుకనంటే ఏ రోజున జరుపుకోవాలో ఒక క్లారిటీ వచ్చేస్తే ఆ రోజున పండగ జరుపుకుంటాము. 26న లేక 27న కృష్ణాష్టమి? కృష్ణాష్టమి అంటే కృష్ణుడు జన్మించినటువంటి రోజమ్మ. అయితే మనకు గమనించుకున్నట్లయితే పీఠ సాంప్రదాయం ప్రకారం కనుక చూసుకున్నట్లయితే వారు మనకు ఏం చెప్తారనంటే మనిషి యొక్క పుట్టుక మరణం అనేటువంటివి ఉంటాయి ప్రతి వ్యక్తికి కూడా. అయితే పుట్టినరోజు నాడు అనేటువంటిది దేన్ని ప్రామాణికంగా తీసుకోమని చెప్తారు అంటే నక్షత్రాన్ని ప్రామాణికంగా తీసుకొని నక్షత్రం ఉన్నటువంటి రోజున, అంటే ఏ నెలలో పుట్టాం, భాద్రపద మాసమా లేదా ఆషాఢ మాసమా కార్తీక మాసమా, ఏ నెలలో పుట్టామో ఆ రోజున మనం ఏ నక్షత్రంలో పుట్టామో ఆ మాసములో ఆ నక్షత్రం వచ్చిన రోజున పుట్టినరోజు జరుపుకోమనేది ఒక శాస్త్ర ప్రమాణం. అలాగే మరణించిన తర్వాత మరణం ఏ తిథి అవుతుందో అది వర్ధంతిగా జరుపుకుంటారు. కానీ మనకేంటనంటే మనకు తిథి ప్రోక్తమైనటువంటి గణాంకములుగా ఉన్నటువంటి ఆచారం ఉన్నది కాబట్టి మనము ఏ జన్మించినటువంటి తిథి ఎప్పుడు ఉంటుందో అప్పుడు మనం పుట్టినరోజు జరుపుకునేటువంటి ఆచారంగా ఉంది. అయితే దీన్నే మనము కొన్ని సందర్భాల్లో మనం ఆపాదించుకున్నట్లయితే అంటే శాస్త్ర ప్రమాణాన్ని అనుసరించి మనం వెళ్ళాలి. శ్రీకృష్ణ భగవాన్ల వారు బహుళ అష్టమి తిథి రోజున రోహిణీ నక్షత్రము మధ్యరాత్రి జన్మించినటువంటిగా చెప్పబడి ఉంది. కాబట్టి ఈ యొక్క 26వ తారీఖు రోజున అష్టమి తిథి కలిసి వచ్చినది. రోహిణీ నక్షత్రము కూడా మనకు రాత్రిపూట వ్యాప్తమై ఉన్నది. 26న జరుపుకోవాలి. అయితే స్మార్త జన్మాష్టమి, వైష్ణవ జన్మాష్టమి అని రెండుగా విధాలుగా జరుపుకుంటుంటారు. ఉగాది పండుగ రోజు కావచ్చు, అలాగే ఈ యొక్క శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగ రోజు కావచ్చు, శ్రీరామనవమి సందర్భంగా కావచ్చు, కొంత ఆచారాన్ని బట్టి తీసుకునేటువంటి ప్రామాణికాలను బట్టి తేడా వస్తుంటుంది. వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా ఎప్పుడు మనకి గందరగోళమేనా అని చెప్పి చాలా మంది బాధపడుతుంటుంటారు. కొంతమంది కామెంట్స్ రూపంలో చూస్తుంటాం, మిగతా ఎవరికి లేనటువంటి మన హిందూ ధర్మంలోనే ఎందుకు అని. అంటే మనకు అనేక సిద్ధాంతాలు ఉన్నాయమ్మా. ఆ సిద్ధాంతాల ప్రకారము ప్రామాణికం అంటే ఏ ప్రాంతం వాళ్ళు ఏ సిద్ధాంతాన్ని అనుసరిస్తారో వాళ్ళు ఆ ప్రామాణికాన్ని చూసుకోవాలి. ఇప్పుడు బారహస్పత్యమానం అనేటువంటిది ఉత్తరాది వాళ్ళు చూస్తారు, సౌరమానం అనేటువంటిది తమిళనాడు కేరళ వాళ్ళు చూసుకుంటారు, మహారాష్ట్ర కొన్ని ప్రాంతాలు. అలాగే చాంద్రమానం అనేటువంటిది మన కర్ణాటక, తెలుగు, ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలు చూసుకుంటారు. కాబట్టి ఏ ప్రాంతాన్ని అనుసరించి ఏ ప్రమాణాన్ని అనుసరిస్తున్నారో దానికి తగినటువంటి విధానంగా వచ్చేటువంటి పండుగలను జరుపుకుంటే ఏ ఇబ్బందులు ఉండవు. అందరినీ కూడా మనం ఆమోదించిన వాళ్ళం అవుతాం. అంటే పండగలు రెండుగా వచ్చినంత మాత్రం కన్ఫ్యూజన్ ఏముందమ్మా, 2 రోజులు చేసుకోండి. అంటే 26న రాత్రి ముహూర్తం కాబట్టి 27న తెల్లారి జరుపుకోవాలి, లేకపోతే 26 ఉదయమే ఇంట్లో దీపారాధన చేసుకోవటం, 26వ తారీఖు రోజునే మనం చేసుకోవడము. రాత్రి వ్యాప్తముగా రోహిణీ నక్షత్రం ఉంది కాబట్టి రాత్రి వ్యాప్తముగా రోహిణీ నక్షత్రం అనేటువంటి సూర్యాస్తమయం కంటే ముందే రోహిణీ నక్షత్రం ప్రవేశిస్తుంది 26వ తారీఖు రోజున. కాబట్టి ఆ రోజున చక్కగా జరుపుకోవచ్చమ్మా. 26వ తారీఖు రోజున స్మార్త ఏకాదశి, 27వ తారీఖు రోజున స్మార్త అష్టమి, 27వ తారీఖు రోజున వైష్ణవ అష్టమిగా జరుపుకోవచ్చు, తప్పేమీ లేదు. ఇది ప్రామాణమే. కానీ వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి అని అంటే ఏదో శ్రీకృష్ణుడి యొక్క జన్మదినంగా అనేటువంటిది కాకుండా దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి విశిష్టత ఉందమ్మా. ఏంటంటే మనకున్నటువంటివి అహోరాత్రములు 4, అంటే రాత్రిపూట వ్యాప్తమై ఉన్నటువంటి పండుగలు జరుపుకునేటువంటివి 4.
ఒకటి మ్మ్. శివరాత్రి, హా. రాత్రిపూటనే శివరాత్రి జరుపుకుంటాం. చేస్తాం. రెండు మదన పూర్ణిమ, పాల్గొన పూర్ణిమ అని అంటారు. ఓ. అది మూడవది ఈ యొక్క జన్మాష్టమి, మ్మ్. నాలుగవది దీపావళి అమావాస్య. హా. ఈ 4 రోజులలో మ్మ్. 100 సూర్యగ్రహణములు కలిస్తే ఎంతటి పుణ్యఫలం ఉంటుందో ఈ ఒక్క రోజుల్లోనే రాత్రి సమయంలో అంతటి బలం ఉంటుంది. కాబట్టి ఉపాసనా పరులు ఈ 4 రోజుల కోసం ఎదురు చూస్తుంటారు. మ్మ్. సంవత్సరం మొత్తంలో గ్రహణాలతో ఎలా అయితే ఎదురు చూస్తారు, ఎందుకంటే ఆ సమయంలో చేసినటువంటి పూజ 1000 రెట్ల ఫలితాన్ని ఫలితం ఇస్తుంది. వస్తుందండి. ఆహా, అందుకని ఆ 4 రోజులు. ఇంతకీ మరి ఈ కృష్ణాష్టమిని మేమందరం ఎలా జరుపుకోవాలో తెలియచేయండి గురువుగారు. అంటే విగ్రహాలు పెట్టుకుంటాము, ఆ చిన్ని కృష్ణని అందంగా అలంకరించి ఇల్లంతా పాదాలు వేసుకొని గుమ్మం దగ్గర నుంచి, ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి కూడా కృష్ణుడు వేషం వేసి ఇలా మురిసిపోతూ ఉంటారు. అన్ని నైవేద్యంగా పెట్టేస్తుంటారు, అంతే. అక్కడ వరకు పూజ మాత్రమే. ఒకవేళ వెసులుబాటు ఉంటే దగ్గరలో ఏదైనా కృష్ణాలయం ఉంటే వెళ్ళి వచ్చేస్తుంటారు. ఆ రోజు అలాగే మేము చేసుకుంటాం. కానీ ప్రత్యేకంగా నియమం అంటూ ఉందా ఏ విధంగా కృష్ణాష్టమి జరుపుకోవాలి అని? కృష్ణాష్టమి జరుపుకునే విధానము ప్రతి కుటుంబంలో కూడా అందరూ ఓన్ చేసుకున్నారమ్మా ఈ కాలానికి. ఎందుకనంటే పిల్లలు లేని కుటుంబం అంటూ ఉండదు. ఆడపిల్ల మగపిల్ల అనే తేడా లేకుండా కృష్ణుడి వేషం వేయించుకొని సరదా పడుతుంటారు. ఎందుకనంటే చిన్న పిల్లవాడిగా ఎన్నో ముగ్ధ మనోహరమైనటువంటి రూపంతో ఎన్నో లీలలు చూపించాడు ఆయన చిన్నతనం నుంచి. చాలా మంది ఏమనుకుంటారంటే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నానమ్మా, ఈ గోపికలందరూ స్నానం ఆచరిస్తుంటే వాళ్ళ వస్త్రాలన్నీ దొంగలించాడు, వెన్న దొంగలించాడు, ఇలా చెప్పుకుంటూ ఉంటుంటారు. కానీ మనకు అసలు భాగవతం ప్రకారం కనుక చూసుకుంటే గోవర్ధనగిరి పర్వతము ఎత్తడానికంటే ఒక వర్షము అంటే ఒక సంవత్సరం ముందే ఈ యొక్క గోపికా స్త్రీలైనటువంటి వస్త్రాలను అపహరించాడని మనకు భాగవతం ద్వారా తెలుస్తుంది. అంటే గోవర్ధనగిరి ఏ సంవత్సరంలో ఎత్తాడు? 7వ సంవత్సరంలో. శ్రీకృష్ణ భగవానుల వారికి తను 7వ సంవత్సరంలో నడుస్తున్నప్పుడు ఆ గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తాడు. అంటే 6వ సంవత్సరంలో వస్త్రము దొంగిలించాడు. చిన్న పిల్లవాడికి ఏం ఆలోచనలు ఉంటాయి? కాబట్టి ఒక దేవతా భావనతో స్వరూపముగా భావిస్తూ మనం దాన్ని ఆ విధంగా అర్థం చేసుకోవాలి తప్ప ఇప్పుడు విపరీత అర్థాలు అనేటువంటివి వస్తున్నాయి. ఈ జనాలు కూడా ఇదే నిజమేమో అని చెప్పి నమ్ముకుంటున్నారు, అంతే తప్ప అందులో లేదు. అయితే ఆ యొక్క కృష్ణాష్టమి రోజున సూర్యోదయం కంటే ముందే లేచి కాలకృత్యాదులన్నీ తీర్చుకొని చక్కగా ఇల్లంతా శుభ్రపరచుకొని ఆ రోజున ఇంట్లో ఆవు నేతితో దీపారాధన చేసి వెన్నతో వచ్చినటువంటి నెయ్యి అయితే ఆవు నెయ్యి అయితే చాలా శ్రేష్టం. ఎందుకంటే వెన్న దొంగలించాడు అని చెప్పుకుంటుంటారు కదా. కాబట్టి వెన్నతో తాము చిరిగినటువంటి వెన్నతో వచ్చినటువంటి ఆవు నేతితో కనుక ఆ యొక్క కృష్ణ భగవాన్ వారి యొక్క చిత్రపటం ముందర కానీ విగ్రహం ముందర కానీ చక్కగా పంచోపచార పూజలు జరిపించి దీపారాధన చేసి పంచోపచారాలు పూజ జరిపించి స్వామి వారికి ఆవు పాలు నైవేద్యంగా పెడితే సరిపోతుంది. ఆవు పాలు నైవేద్యం. ఇక తర్వాత విష్ణు ఆలయ సంబంధం ఏదైనా కానీ, ఎందుకంటే విష్ణు స్వరూపమే కదమ్మా కృష్ణ భగవాన్ వారు. దగ్గరలో ఏదైనా కృష్ణుని యొక్క దేవాలయాలు ఉంటే గనక దేవాలయానికి చేరుకొని ఆ కృష్ణనామ జపం చేసుకుంటూ ఆ రోజు ఉండొచ్చు అమ్మా. దేవాలయం చేరుకుని స్వామివారిని దర్శనం చేసుకుని స్వామివారికి అర్చనాభిషేకాదులు జరిపించి ఉండవచ్చు. ఇక రావి చెట్టు దగ్గరికి ఖచ్చితంగా వెళ్ళాలమ్మా ఆ రోజున. ఎందుకనంటే అశ్వత్థ వృక్షం అనేటువంటిది నారాయణ స్వరూపం మనకు చెప్పబడినటువంటిది. అలాగే ఈ యొక్క అశ్వత్థ వృక్షము దగ్గర తూర్పు వైపున కూర్చొని విష్ణు అష్టోత్తరం 3 సార్లు పారాయణం చేయాలి. లేదా విష్ణు సహస్రనామం ఓపిక ఉంటే విష్ణు సహస్రనామ పారాయణం చేసిన తర్వాత అప్పుడు నారాయణాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి ఆ యొక్క రావి చెట్టు దగ్గర ఆవు నేతితో పెట్టినటువంటి దీపారాధన చేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి రావాలి. ఇక సాయంకాల సమయంలో ప్రధానంగా విష్ణువు యొక్క పాదముద్రలు ఇంట్లో వేయాలమ్మా. ఎందుకంటే సాయంకాలం వేయాలి. ఎందుకంటే సాయంత్రం 4:30 తర్వాత ఈ యొక్క రోహిణి నక్షత్రం వస్తుంది ఆ రోజున. కాబట్టి ఆ రోహిణి నక్షత్రం ప్రవేశం చేసిన తర్వాత విష్ణు భగవాన్ యొక్క అవతారం శ్రీకృష్ణ భగవాన్ వారు కాబట్టి ఆ శ్రీకృష్ణ చిన్ని కృష్ణుడు మన ఇంటికి వస్తున్నట్టుగా ఆ స్వామి వారికి అంటే మన ఇల్లంతా కలియ తిరుగుతున్నట్టుగా పాదముద్రలు వేయచ్చు. వేసి పూజా మందిరం దాకా ఆ పాదముద్రలు ఉండాలి. ఉండిన తర్వాత అక్కడ ఆ స్వామి వారి విగ్రహానికి అంటే ఈ రోజు కూడా తమ సొంత పిల్లల్ని ఎంత ప్రేమగా ఆదరిస్తారో
ఆ యొక్క విగ్రహానికి కూడా అదే విధంగా ఉంటుందమ్మా. చక్కగా ఆ విగ్రహానికి చక్కగా కొత్తటి బట్టలు, అలాగే నెమలి పింఛము, కిరీటము, అవన్నీ కూడా చిన్న విగ్రహాలకి ఇంతే ఉంటాయేమో విగ్రహాలు. ఆ విగ్రహాలకి చిన్న చిన్న బట్టలు తొడిగి చక్కగా ఆ స్వామి వారికి మంచి నైవేద్యం కూడా పెట్టాలమ్మా. అంటే ఆ రోజున ఏంటనంటే పాదముద్రలు వేసిన తర్వాత అక్కడ మళ్ళీ సాయంకాలం సంధ్యా సమయంలో దీపారాధన చేసి విష్ణు సహస్రనామ పారాయణం లేదా కృష్ణ సహస్రనామ పారాయణం కూడా ఉంటుంది. అది తీసుకున్న తర్వాత, అది చేసిన తర్వాత నైవేద్యముగా శొంఠి, మిరియాలు మరియు బెల్లము, వీటిని కచాపిచిగా దంచితే ఒక లేహ్యం లాగా తయారవుతుంది. ఆ లేహ్యాన్ని మనం స్వామికి నైవేద్యంగా పెట్టి, ఆ లేహ్యం వస్తుంది కదమ్మా, వాటికి సంబంధించినటువంటి ఈ ఉండలు చేయాలి. కుంకుడు గింజంత ఉండలు ఒక 30గా చేసుకొని నైవేద్యంగా పెట్టిన తర్వాత ప్రతిరోజు గనక ఆ కృష్ణాష్టమి నుంచి మళ్ళీ ఒక నెల రోజుల పాటు అవి రోజు గనక తింటే శరీరము చాలా ఆరోగ్యవంతంగా తయారవుతుంది. తర్వాత ఖచ్చితంగా పెట్టాల్సినటువంటి నైవేద్యం సునుండలు. సునుండలు కృష్ణ భగవానికి చాలా ప్రీతికరం. సునుండలు నైవేద్యంగా పెట్టాలి. ఈ విధంగా చేసుకున్నట్లయితే కృష్ణ భగవాన్ యొక్క అనుగ్రహం పొందుతారు. అలాగే శివరాత్రికి ఏ విధంగానైతే జాగారము చేస్తారో ఆ విధంగా కూడా ఈ రోజున కృష్ణాష్టమి సందర్భంగా ఆ రోజంతా కూడా కృష్ణనామస్మరణ చేసుకుంటూ రామభజన చేసుకోవచ్చు, కృష్ణనామస్మరణ చేసుకోవచ్చు, విష్ణు సహస్రనామ పారాయణ చేసుకుంటూ ఎవరైతే స్వామివారికి సంబంధించినటువంటిది ఆ యొక్క నామభజన ఆ రోజంతా రాత్రి నిద్రపోకుండా చేస్తారో స్వామి వారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అంటే జగద్గురు అయినటువంటి కృష్ణుడి యొక్క అనుగ్రహం కలిగితే సాధించరానిదంటూ ఏది లేదమ్మా. ఎందుకంటే దీనికి సాక్షాత్తు కురు పాండవ యుద్ధం, ఎంతో గొప్ప అయినటువంటి యుద్ధంలో ఈ కృష్ణ భగవాన్ యొక్క అనుగ్రహంతో పాండవులు జయించడం జరిగింది. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా తప్పకుండా ఈ యొక్క కృష్ణాష్టమి రోజున ఆ విధమైన చెప్పిన విధంగా ఎవరైతే చేసుకుంటారో వారికి కృష్ణుని యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఎందుకంటే కృష్ణుడు ఎక్కడ ఉంటే అక్కడ జయమమ్మ. అందుకనే చాలా మంది, కొంతమంది ఇప్పటికీ కూడా మనకు కొంతమంది తెలియదమ్మా, వాళ్ళు వెళ్ళిన చోట పని అయ్యి వస్తున్నది అని అంటే దానికి కారణం ఏంటంటే విష్ణు భగవానుడి అవతార స్వరూపము ఈ యొక్క కృష్ణుడు వారు కదా. కృష్ణుడు వారు జన్మించినటువంటి జన్మకుండలిని వాళ్ళు జేబులో పెట్టుకుంటారు. ఇది ఉంది. శ్రీకృష్ణ భగవాన్ వారి యొక్క జన్మకుండలి కూడా తాయెత్తులో పెట్టుకున్న వాళ్ళకి విజయం అమ్మ. ఇది చాలా గొప్ప విషయం. ఇది చాలా సీక్రెట్, ఎవరికి తెలియదు. ఎందుకంటే జయం అనే శబ్దానికి అర్థమే శ్రీకృష్ణ వారి యొక్క జీవితం. కాబట్టి అటువంటి వ్యక్తి యొక్క జన్మజాతకం మన యొక్క తాయెత్తులో కానీ లేకపోతే పాకెట్లో కానీ పెట్టుకుంటే ఎక్కడికి పోయినా విజయంతోనే వస్తాడు తప్ప ఆ విధంగా ఎప్పుడు కూడా అపజయం అంటూ ఉండదు. ధర్మమే నిలుస్తుంది మన మాట పాట. ఇంకొక విశేషం ఏంటంటేనమ్మా, ఈ యొక్క కృష్ణాష్టమి సందర్భంగా సంవత్సరంలో ఒకసారి వస్తుంది కాబట్టి కొన్ని ప్రాంతాల్లో, దక్షిణ భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో రవికల పండుగని జరుపుతారు. అది గోప్యంగా జరిగేటువంటిది. ఆ రోజునే వచ్చినటువంటి సామెతే పండుగ పూటన పాత మొగుడేనా అన్నట్టు సామెత ఉద్భవించింది. పండుగ పూట కూడా పాత మొగుడేనా అన్నట్టుగా. విగ్రహాలు పెట్టుకుని మనం పూజ చేసుకుంటాం. కొంతమంది మా దగ్గర విగ్రహం లేదండి అంటే ఫోటో ఒకటి పెట్టుకున్నా చాలా. ఫోటో ఒకటి పెట్టుకున్నా చాలమ్మా. ముఖ్యంగా ఏంటంటే విగ్రహాన్ని పెట్టుకున్నప్పుడు స్వామి వారికి పవళింపు సేవ. కొంతమంది ఇప్పటికీ కూడా, నేను చాలా చోట్ల ప్రయాణాలు ట్రైన్లో చేస్తున్నప్పుడు అమ్మా, కొంతమంది నార్త్ ఇండియన్స్ ముఖ్యంగా వాళ్ళు రాత్రి కాగానే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి దాంట్లో కొంత తీస్తారు సామాన్లలో కృష్ణ భగవాన్ యొక్క విగ్రహాన్ని పెట్టి అందులో ఊయలో పెట్టి రాత్రిపూట జోలపాట పాడుకుంటూ ఊయలో ఊపుతుంటారు. ఆ విధంగా కూడా చేయవచ్చునమ్మా. సొంత కొడుకునైతే ఏ విధంగా, చిన్న పిల్లవాడిని ఏ విధంగా చూస్తుంటారో మనిషిలాగానే ట్రీట్ చేస్తారు. కృష్ణ భగవాన్ వారు ఉన్నట్టుగానే ఏ పదార్థం చేసినా కృష్ణ భగవాన్ నైవేద్యంగా చిన్ని కృష్ణ, చిన్నయ్య అని పెట్టి చేసేవాళ్ళు ఉన్నారు. కృష్ణ భక్త సమాజం వాళ్ళు ఖచ్చితంగా చేస్తారమ్మా. అయితే ఫోటో ఒకటి పెట్టుకున్నా చాలండి. అయితే ఆ ఫోటో ఎలాంటిది పెట్టాలనేది, ఇప్పుడు రాధాకృష్ణుల ఫోటో ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. అదా లేకుంటే ఆవు వెనకాల ఉండి పిల్లల్ని గ్రోవి వాయిస్తున్నట్లుగా కృష్ణ భగవానుడు ఉన్న ఫొటోస్ ఉంటాయి, అలాంటివి పెట్టొచ్చా? రాధాకృష్ణుల యొక్క ఫోటో గనక పెట్టుకున్న వాళ్ళకి ఏంటంటేనమ్మా, వారికి కుటుంబంలో దాంపత్య సమస్యలు ఎవరైతే ఉంటారో ప్రేమ ఆప్యాయతలతో మెలుగుతుంటుంటారు. ఎందుకనంటే రాధా అమ్మవారిది మాయాస్వరూపం. అంటి పెట్టుకున్నంత మాత్రాన అతను మనకు చెప్పేటువంటి తత్వం ఏంటంటే ప్రేమతత్వంతో ఉండండి అని చెప్తుంటారు. కాబట్టి ప్రేమతత్వం అనేది అలవాటు పడుతుంది. అలాగే గోపికా కృష్ణుడు
పిల్లన గ్రోవ్ వాయిస్తున్నట్టుగా గనక ఉన్నట్లయితే అది చాలా చక్కటి విజయం కలిగిస్తుందమ్మా. కానీ కొంతమంది కుటుంబాలలో యుద్ధం చేస్తున్న సందర్భంలో కృష్ణుడు ఉగ్రరూపంగా కనిపిస్తూ ఉంటుంటాడు. అవి పెట్టుకోకూడదమ్మా, ఇంట్లో అసలు అసలు పెట్టుకోకూడదు, అట్లాంటి పెట్టుకోకూడదు. భీష్ముని వధించేటువంటి సందర్భంలో చక్రాన్ని, బండి చక్రాన్ని కూడా ఇట్లా ఎత్తుతున్నటువంటివిగా పెడతారు. ఏంటంటే అదేదో ఫ్యాంటసీ కోసం పెట్టుకుంటారు, కానీ అన్నట్టుగా అది కాదమ్మా. అయితే గీత బోధిస్తున్నట్లుగా అర్జునుడికి ఉంటాయండి కొన్ని ఫోటోలు కానీ, కొన్ని గోడకే అలా వాళ్ళు ఆర్కిటెక్చర్ అలా చేయించుకుంటారు. అవి చేసుకోవచ్చు, ఎందుకంటే సాక్షాత్తు పరమాత్మ స్వరూపం విశ్వస్వరూపాన్ని సూచించేది కాబట్టి, ధర్మాన్ని బోధిస్తున్నటువంటిది కాబట్టి, ఎవరి కుటుంబంలోనైతే ధర్మబద్ధంగా ఉండాలనుకుంటారో అటువంటి ఫోటో పెట్టుకోవచ్చు. అలాగే పంచలోహంతో ఉన్నటువంటి చిన్న చిన్న విగ్రహాలు ఉంటాయండి, అవి ఆ రోజున చేసుకోవచ్చు. అవి పంచలోహ విగ్రహాలు మంచిది, దానికేం తప్పు లేదు. మట్టివి కానీ ఇత్తడితో చేసినవి కానీ తప్పు లేదమ్మా. ఇవన్నీ కూడా మనం అక్కడ పూజలో పెట్టుకుని చేసుకోవచ్చు, చాలా చక్కగా చేసుకోవచ్చు. ఇది చాలా గొప్పదైనటువంటిదమ్మా. ఈ కృష్ణాష్టమి రోజున ఎవరైతే విష్ణువుని ధ్యానం చేస్తారో వారికి సంపూర్ణమైనటువంటి యోగం కలుగుతుంది. వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా గమనించాల్సింది ఏంటంటే 31వ తారీఖు రోజున శని త్రయోదశి పుష్యమి నక్షత్రం కలిసి వచ్చిందమ్మా. 31వ తారీఖు రోజున అది చాలా అద్భుతమైనటువంటిది. శ్రావణ మాసంలో వచ్చే శని త్రయోదశి అది. కాబట్టి వృషభ, మిథున, కర్కాటక, సింహతుల, వృశ్చిక, మకర, కుంభమీన రాశిలో జన్మించిన వారికి శనిదోష పరిహారార్థమై శనీశ్వర హోమం, అఘోర పాశుపత మంత్ర హోమంతో పాటు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి 18 రకాల హోమాదులు మరియు గత జన్మ కర్మదోష నివారణకి కర్మదోష నివారణ పూజలు అనేటువంటివి కేవలం 1500 రూపాయల రుసుముతో చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే సంవత్సరం పొడుగుతో కూడా మా ఆధ్వర్యంలో ఒక్కొక్క క్షేత్రంలో కుటుంబ సభ్యుల గోతనామాలతో కూడా జరిపించడం జరుగుతుంది. ఆ వివరాలు కూడా మీరు తెలుసుకోవచ్చు. చాలా చక్కగా వివరించారు గురుగారు. ఒక సందిగ్ధత అయితే వేడింది 26, 27 అని చెప్పి. ఇంట్లో అయితే చక్కగా 26న చేసుకోవాలి. అలాగే ఆలయానికి వెళ్ళి కూడా మీరు ఆ కృష్ణ భగవాన్ దర్శించుకుందామన్నారు. అలాగే ఒక మంచి పరిహారం కూడా ఆరోగ్యపరంగా చెప్పారు. అలాగే జ్ఞానాన్ని, ముక్తిని ప్రసాదించి ఆ కృష్ణయ్యని ఎలా వేడుకోవాలో కూడా తెలియజేశారండి. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.